క్రికెట్లో ఏ టీంకైనా ఏ ఫార్మాట్లో అయినా కూడా నెంబర్ 3లో ఆడే ప్లేయర్ చాలా కీలకం. అయితే ఇండియాకి టీ20లో వన్డేలో చాలా ఏళ్ళుగా విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడాడు. ఇప్పటికీ వన్డేలో నెంబర్ 3లో ఆడుతున్నాడు. చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కాకపోతే ఇండియాకు టెస్టుల్లో నెంబర్ 3లో ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ 15 సంవత్సరాలు కంటిన్యూస్గా నెంబర్ 3లో ఆడాడు. రాహుల్ ద్రావిడ్ ఆడినన్ని సంవత్సరాలు కూడా నెంబర్ 3 స్లాట్ కోసం ఆలోచించాల్సిన పని కూడా లేకుండా పోయింది. అంత బాగా ఆడాడు, అంత కన్సిస్టెంట్గా ఆడాడు. రాహుల్ ద్రావిడ్ రిటైర్ అయ్యాక రాహుల్ ద్రావిడ్ని రీప్లేస్ చేస్తూ చటేశ్వర్ పుజారా టెస్టులో నెంబర్ 3 స్పాట్ని తీసుకున్నాడు. చటేశ్వర్ పుజారా కూడా రాహుల్ ద్రావిడ్ లాగానే కంటిన్యూస్గా 10 సంవత్సరాలు నెంబర్ 3 స్లాట్లో ఆడాడు. రాహుల్ ద్రావిడ్ లేని లోటుని తీర్చాడు. అయితే చటేశ్వర్ పుజారా టెస్టుల నుంచి తప్పుకున్న తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయడానికి చాలా మంది వచ్చారు. కాకపోతే ఆ లోటుని తీర్చలేకపోయారు. ఒకప్పుడు ఇండియాకు రాహుల్ ద్రావిడ్ టెస్టుల్లో అడ్డుగోడగా నిలబడేవాడు నెంబర్ 3లో బ్యాటింగ్కి వచ్చి. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ ప్లేస్లో వచ్చిన చటేశ్వర్ పుజారా కూడా అడ్డుగోడలో నిలబడేవాడు, లాంగ్ ఇన్నింగ్స్లు ఆడేవాడు, చాలా పేషెన్స్తో క్రీజ్లో గంటల పాతుకుపోయేవాడు. నెంబర్ 3 స్పాట్కి చాలా న్యాయం చేశాడు. అయితే చటేశ్వర్ పుజారా రిటైర్ అయిన తర్వాత ఎప్పటికీ కూడా అతన్ని రీప్లేస్ చేసే ప్లేయరే దొరకలేదు. చటేశ్వర్ పుజారా రిటైర్ అయ్యి 13 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆయన్ని రీప్లేస్ చేసే ప్లేయరే దొరకలేదు. ఇండియా చటేశ్వర్ పుజారా రిటైర్ అయిన తర్వాత చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో చాలా ప్లేయర్ని టెస్ట్ చేసింది. కేఎల్ రాహుల్ని, కరుణ్ నాయర్ని, సాయి సుదర్శన్ని, సర్ఫరాజ్ ఖాన్ని, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ని, ఇలా ప్రతి ఒక్కరిని నెంబర్ 3లో టెస్ట్ చేసింది. ఎవరు కూడా నెంబర్ 3 స్పాట్లో నిలదొక్కోలేకపోయారు, ఆడలేకపోయారు. ప్రతి ఒక్కరు కూడా తేలిపోయారు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయరు, గ్రిట్ ఉన్న ప్లేయరు, అసలు క్రీజ్లోకి వస్తే అక్కడ తపస్సు చేసేలా ఉండాలి. బౌలర్ విసిగిపోవాలి తప్పితే బ్యాట్స్మెన్ విసిగిపోయి ర్యాష్ షాట్ ఆడకూడదు. అలాంటి ప్లేయర్ నెంబర్ 3లో ఆడడానికి కావాలి. ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ని చూసాం, ఆ తర్వాత చటేశ్వర్ పుజారాని చూసాం. ఇప్పుడు అలాంటి ప్లేయరు ఇండియాకి ఎవరు దొరుకుతారో మరి. ఇండియా టెస్టుల్లో గెలవాలి అనుకుంటే నెంబర్ 3లో నిలకడగా ఆడే ప్లేయర్ కావాలి. రాహుల్ ద్రావిడ్ లాగానో చటేశ్వర్ పుజారా లాగానో గంటల క్రీజ్లో ఉండి బ్యాటింగ్ చేసి సెషన్లు క్రీజ్లో పాతుకుపోయే ప్లేయర్ కావాలి. అలాంటి ప్లేయర్ ఇండియాకి ఎప్పుడు దొరుకుతాడో, ఒకవేళ అలాంటి ప్లేయర్ కనుక ఇండియాకి దొరికితే ఇండియా మళ్ళీ టెస్టుల్లో గెలిచే అవకాశం ఉంది. ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇండియా టెస్టుల్లో గెలవాలి అనుకుంటే చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ ఇలా సీనియర్లందరూ రిటైర్ అయిపోయినా కూడా రహానే మాత్రం ఇంకా రిటైర్ అవ్వకుండా ఆడాలనే ఆశతో ఉన్నాడు. కాబట్టి రహానేకి కెప్టెన్సీలో మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు కూడా రహానే ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా కెప్టెన్గా ఓడిపోలేదు. కాబట్టి రహానేని మరలా టీంలోకి తీసుకుని కెప్టెన్సీ ఇచ్చి 1 సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు లేదంటే ఈ టెస్ట్ సైకిల్ అయ్యే వరకైనా రహానేని కెప్టెన్గా ఉంచి రహానే కింద ఎవరైనా జూనియర్ని కెప్టెన్గా గ్రూమ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రహానేకి ఇండియాలో కంటే ఓవర్సీస్లో మంచి రికార్డు ఉంది. రహానేని కనుక తీసుకుంటే కెప్టెన్గా ఉపయోగపడతాడు. అలాగే ఒక యంగ్ కెప్టెన్ గ్రూమ్ చేయడానికి కూడా ఉపయోగపడతాడు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో కెప్టెన్గా ఉన్న రోజులు కూడా అసలు బీసీసీఐ వేరే కెప్టెన్ కోసం ఆలోచించలేదు, వేరే కెప్టెన్ని తయారు చేయాలని కూడా థింక్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇండియాకి టెస్టుల్లో కెప్టెన్ లేని కొరత కనిపిస్తుంది. ఒకవేళ రహానేని కనుక కెప్టెన్గా పెట్టి ఎవరైనా జూనియర్ ప్లేయర్ని, యంగ్ ప్లేయర్ని కెప్టెన్గా గ్రూమ్ చేయగలిగితే ఇండియాకి ఫ్యూచర్లో మంచి కెప్టెన్ దొరికే అవకాశం ఉంది. అయితే యశస్వి జైస్వాల్ లేదంటే శుభ్మన్ గిల్ లేదంటే రిషబ్ పంత్ వీళ్ళందరికీ ఇప్పుడిప్పుడే కెప్టెన్ ఇవ్వకుండా వైస్ కెప్టెన్గా ఉంచి కొంత అనుభవం వచ్చిన తర్వాత కెప్టెన్గా చేస్తే ఇండియన్ టెస్ట్ క్రికెట్ గాడిలో పడే అవకాశం ఉంటుంది.